Hello, welcome to Current Affairs session. In this video, we are going to understand important Hindu newspaper articles for current affairs point of view. ఈ వీడియోలో మనం హిందూ న్యూస్ పేపర్లో ఈ రోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్, టుడే ఈజ్ October 23rd and today is marked as Mole Day. In chemistry, mole plays an important role in calculating some values. And chemistry people, I mean to say all these international chemists, will mark this mole day from the time 6 o'clock to 2 seconds to 2 seconds AM to 6 o'clock 2 seconds PM, which is equal to this value. A mole is equal to approximately 6.2 into 10 to the power of 23, the number of particles. It will define number of particles, atoms or molecule in 1 mole of substance. This is the value. October 23న మోల్ డేగా మనం కెమిస్ట్రీ ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఒక మోల్ అంటే ఏంటంటే 6.02 into 10 to the power of 23 వాల్యూ కింద చూస్తారు. డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇది మోల్ గురించి. October 23rd is a International Mole Day. Next article. The first article is India waits net zero target ahead COP. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ త్వరలో మనకి జరగబోతుంది. ఇది యూకేలో ఉన్న గ్లాస్ గౌ అనే ఒక ప్రాంతంలో జరగబోతుంది. ఇప్పుడు ఈ సమావేశాలకి భారతదేశం తన యొక్క కమిట్మెంట్ కింద నెట్ జీరో ఎమిషన్ టార్గెట్స్ గురించి డిస్కస్ చేయబోతుంది. నౌ లెట్ us try to understand net zero. Before going to understand net zero, let us try to understand what is this COP conference is about. From the year 1972, after the establishment of UNEP, we witnessed development of environmental policies at the global platform. 1992 యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఏర్పడిన తర్వాత మనకి ప్రపంచ దేశాల మధ్య పర్యావరణ సంరక్షణ కోసం పాలసీలు విధానాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో మనకి దేశాల మధ్య ఒక సామరస్యత, ఈ పర్యావరణ సంరక్షణకై ఒక ఏకీభావం రావడానికి 1992లో బ్రెజిల్లోని రియో డి జెనారియోలో ఒక సమిట్ జరిగింది. ఈ సమిట్ని రియో ఎర్త్ సమిట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ రియో ఎర్త్ సమిట్లో మనకి 3 అంతర్జాతీయ సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటిది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, రెండవది యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. మూడవది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. అయితే గత వారం ఈ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ సమిట్ అనేది చైనాలో మొదలైంది. మరో కొద్ది రోజుల్లో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ సమిట్ అనేది గ్లాస్ గౌలో మొదలవబోతుంది. ఇది ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ఇష్యూ. ఈ 3 సంస్థలు కూడా 1992 రియో ఎర్త్ సమిట్ ద్వారా ఏర్పాటు చేశారు. ఇన్ ద ఇయర్ 1992 రియో ఎర్త్ సమిట్ వాజ్ కండక్టెడ్ and in that meeting they established 3 important institutions. One is United Nations Convention on Biodiversity CBD, which recently conducted its summit in China. Then United Nations Convention on Climate Change, now they are going to conduct the summit in Glasgow. United Nations Convention to Combat Desertification, which is soon it is going to conduct a summit.
So they will meet every year in the name of Conference of Parties. Conference of Parties. Now we are going to have 26th Conference of Parties meeting. Okay, and who is the president? It is interesting fact. Alok Sharma. Alok Sharma is the president of these meetings, and he is a British Indian MP. Okay, so he has origin from India itself. Alok Sharma, British MP, is the president of these meetings. All right. So now we got a clarity regarding what is this COP. COP అంటే ఏంటో మనకి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం నెట్ జీరో అంటే ఏంటో చూద్దాం. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటంటే ఒక ఇండస్ట్రీ మనకి కొంత లెటసే 10 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుంది అనుకుందాం. దానినే ఈ ఇండస్ట్రీ పరిసరాల్లోనే కొంత చెట్ల రూపంలోనో కొంత టెక్నాలజీ రూపంలోనో వచ్చిన కార్బన్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఎన్వైరన్మెంట్కి ఎఫెక్ట్ కాకుండా రిమూవల్ చేస్తున్నారు అనుకోండి, తీసేస్తున్నారు అనుకోండి, దట్ ఈస్ నెట్ జీరో. అంటే ఈ 10 మిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని పర్యావరణానికి హాని కలిగించకుండా వాళ్ళు నిర్మూలించగలిగితే నెట్ జీరో ఎమిషన్స్. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్లాంట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్ కూడా రీప్లేస్ చేస్తూ ఉంటారు. కంప్లీట్గా ఏంటంటే దే వాంట్ టు రెడ్యూస్ ద ఎమిషన్స్. దాన్ని నెట్ జీరో ఎమిషన్స్ అంటారు. అంటే ఎమిషన్స్ని అబ్జార్ప్షన్స్తో ఈక్వల్ చేస్తారు, సో దట్ ఈ జీరో అవుతుంది అనమాట. కాన్సెప్ట్ ఇంకా పూర్తిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అడిగేంత డెవలప్ కాలేదు. కాకపోతే మనకి నెట్ జీరో కాన్సెప్ట్ మీద కొంచెం క్లారిటీ ఉండాలన్నమాట. తర్వాత నెక్స్ట్, ఇన్ ద నెట్ జీరో ఎమిషన్స్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ the emissions given by the companies will be purely absorbed by trees or some other technology established by the company itself. In that way they will reduce the emissions. Then the article also focused about 2015 climate agreement deal, which is also called as Paris Agreement deal. In this Paris Agreement deal, countries accepted to donate developed countries accepted to donate $100 billion for developing countries to meet climate change crisis. Developed countries అన్ని కూడా ప్యారిస్ డీల్లో $100 billion సపోర్ట్ చేస్తాము, $100 billion సపోర్ట్ చేస్తాం డెవలపింగ్ కంట్రీస్కి క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి అని వాగ్దానం ఇచ్చారు. బట్ అది నెరవేరలేదు. At the same time, same meeting is also important for the establishment of International Solar Alliance, the one and only international organization headquarters in India, particularly in a place called Gurugram. Very, very important bit. It was asked in SSC exams, it was asked in groups exams also. So quite important. So International Solar Alliance established by Paris Agreement. Paris Agreement conducted by COP of what? United Nations Framework Convention on Climate Change. So to quick revise, United Nations Framework Convention on Climate Change established by Rio Earth Summit. In the same summit, we also have CBD, Convention on Biodiversity, and also United Nations Convention to Combat Desertification. Then we understood Paris Agreement commitment of $100 billion for developing countries to mitigate climate crisis, and the same summit also we established International Solar Alliance headquarters Gurugram. Next article, Stalin launches Tamil computing software. Just remember the name, that is enough. Okay, Munetram is the name of the computer software purely in Tamil language, brought by Tamil Nadu. Next, Bangladesh and the place Kumilla. Try to understand in places in news. This Kumilla is a place where Hindus are subjected to violence. ఈ కుమిల్లా ప్రాంతంలోనే బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ మీద దాడి జరిగింది. సో వెంటనే మనకి మన మైండ్లో రావాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏమిటి? ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటి? ఢాకా. మరొకటి డిఫెన్స్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిడిఎస్ కానీ సిఏపిఎఫ్ కానీ లేదా పోలీస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు డిఫెన్స్ క్వశ్చన్స్ కొంచెం అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2021 సంవత్సరంలో బంగ్లాదేశ్ మరియు ఇండియా శాంతిర్ ఓర్గోషెనా అనే ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసింది. దీని మీనింగ్ ఏంటంటే ఫ్రంట్ రన్నర్ ఆఫ్ పీస్. So in this year, India and Bangladesh conducted a defense exercise named Shantir Orgoshena. The meaning is front runner of peace.
Traditionally, we have defense exercise called as Sampriti. Sampriti is the name of the defense exercise between India and Bangladesh. However, we are this year we conducted a new defense exercise Shanti or Ghoshana. Next, India and Bangladesh sharing largest boundary. Bangladesh is the country which is sharing largest boundary with India. Okay, so that is also important fact for exam point of view. Okay, next, rocket systems BrahMos add offensive punch along LAC, line of actual control. Try to understand. 1945, China declared itself as a communist country. I mean to say, they won't allow any private companies. Then China was banned by all the countries. 1947, we got independence. Okay, we got independence. Then Nehru followed a peaceful strategy here, and he used to say, Hindi Chini Bhai Bhai. So 1945 China declared itself as a communist country. 1947 India got independence, and India China bye bye is the strategy. So at that point of time, what happened? In the year 1954 to 59, China tries to occupy Tibet, which is a autonomous region. So when China tries to occupy this Tibet autonomous region, tensions rise between India and China. Finally, in the year 1959, border clashes started between India and China. At that time, Prime Minister of China, Zhou Enlai, mentioned regarding line of actual control. Line of actual control. And my dears, till now there is no clarity what is this line of actual control, border is about, and everything. Okay? But India and China, as per the British agreements, separated by McMahon Line. That is on the eastern side, but on the eastern side, but this side it's still border clashes is going on. Now let us come to the point. We understood what is LAC. Now let us come to the point, BrahMos. Okay, so what is this BrahMos? Story of BrahMos. Try to understand here. BrahMos is a medium range. Ramjet supersonic cruise missile. Ramjet supersonic cruise missile. Try to understand. Okay, supersonic cruise missiles have a special role in defense sector. Okay, cruise missiles has ultimate capacity to reach at high speed. Okay, so this cruise missiles also gives advantage to the countries. What is this supersonic meaning? Supersonic is it will fly faster than supersonic meaning is faster than speed of sound. Faster than speed of sound. Okay, so a supersonic will move faster than speed of sound. Okay, so speed of sound in exam point of view, you should remember that is 343 meters per second. Okay, 343 meters per second. At that point of view, that is speed of the sound. This supersonic sound will move beyond this speed. Okay, that is the meaning of supersonic. Then what is this ramjet? What is this ramjet is about? Try to understand. Ramjet is a special designed engine, jet engine, and it will compress. Ramjet will compress incoming air. అంటే బయట ఉన్న ఎయిర్ నది కంప్రెస్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకే, బయట ఉన్న
ఎయిర్ని కంప్రెస్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో సూపర్ సోనిక్ అంటే స్పీడ్ మోర్ దాన్ స్పీడ్ మోర్ దాన్ ద సౌండ్. ఓకే, 343 meters per second కానీ వెళ్తుంది. అండ్ ఫర్దర్ వీ ఆల్సో అండర్స్టూడ్ రిగార్డింగ్ వాట్ ఈస్ రామ్జెట్ ఈజ్ ఆల్సో. తర్వాత ఈ మిసైల్ డెవలప్ చేసింది ఎవరు అంటే ఇండియా అండ్ రష్యా. రష్యాలో ఉన్న మాస్కోస్ రివర్, ఇండియాలో ఉన్న బ్రహ్మోస్ రివర్స్ నేమ్ పెట్టి దీనికి బ్రహ్మోస్ అనే పేరుని పెట్టడం జరిగింది. ఓకే, సో మాస్కోవా రివర్ ఇన్ రష్యా అండ్ బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ఇండియా combined together as this BrahMos. And you know, it is considered as world fastest anti-ship cruise missile in operation. ప్రపంచంలో అతి వేగంగా వెళ్ళే క్రూజ్ మిజైల్లో ఒకటి కింద దీన్ని పరిగణిస్తున్నారు. దిస్ ఈస్ రిగార్డింగ్ BrahMos missile. Next, 43 countries call on China Uyghur rights. Places in news: Uyghur are Muslims in Xinjiang province and these Muslims are subjected for violence. Places in news లో గుర్తుపెట్టుకోవాలి. పర్సన్స్ ఇన్ న్యూస్ లో కూడా ఉయిగుర్ ముస్లిమ్స్ చైనాలో చాలా ఇబ్బంది గురి చేస్తుంది చైనా ప్రభుత్వం. దానిపైన 43 దేశాలు రెస్పెక్ట్ చైనా మీద ప్రెజర్ తీసుకురా ట్రై చేస్తున్నారు. జస్ట్ రిమెంబర్, ఉయిగుర్ ముస్లిమ్స్ ఎక్కడ ఉంటారంటే చైనాలో ఉంటారు. పర్టికులర్ ఎక్కడ ఉంటారంటే జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఉంటారు. ఓకే, దీస్ ముస్లిమ్స్ రిసైడ్ ఇన్ జిన్జియాంగ్ ప్రావిన్స్. నెక్స్ట్, US will defend Taiwan against China. Try to understand. In the year 1945, as I told you, China declared itself a communist country, People's Republic of China. When China declared itself as a People's Republic of China, as a communist China, then the party from China, the other party in China, that is Kuomintang party, shifted to nearby island, that is Taiwan. Okay, so this Taiwan capital is Taipei. This Taiwan capital is Taipei, and the currency of this Taiwan is New Taiwan dollar. The currency of the capital is New Taiwan dollar. And what is more important for us is its president name. China capital Taipei and China currency New Taiwan dollar. Taiwan president name వచ్చేసరికి ఏంటంటే Tsai Ing-wen. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవిడ చైనాని పూర్తిగా అపోజ్ చేస్తూ వాయిస్ అనేది రైజ్ చేస్తున్నారు. Taiwan president name is Tsai Ing-wen and she is opposing China like anything. And if examiner want to test your skills to more depth, then her party name is Democratic Progressive Party, which doesn't like Chinese rule, Chinese intervention in Taiwan. So Democratic Progressive Party president is Tsai Ing-wen. So just remember this name. Next, 7 killed in Rohingya camp attack. Okay, now try to understand the issue again. Rohingyas are Muslims like Uyghur Muslims. So these Rohingyas are in Myanmar state. Okay, during World War II, these Rohingyas extend their support to British government, whereas the old name of Myanmar, Burma people supported Japan. However, after the World War II, Burma got independence, and this Burma, now we call it as Myanmar, became independent, and majority Buddhist people formed the government, and they targeted these minorities Rohingyas. If you see map of the Myanmar, there is a province called as Rakhine province. In that, these Rohingyas will live. Myanmar లో Rohingyas Muslims Rakhine province లో ఉంటారు. వాళ్ళు సరే క్లాస్లో ఉన్నారండి, ఆన్లైన్ క్లాస్లో, ప్లీజ్ సారీ ఫర్ దట్. ఓకే, సో ఈ ముస్లిమ్స్ ఏమవుతుందంటే వీళ్ళ పైన ఈ బుద్ధిస్ట్ Myanmar people started to
target. Sir, I mean, so what is important is these Muslims now subjected for violence, and they are leaving the country. They are leaving the country. And most important thing is they are now reaching Bangladesh. Bangladesh and Bangladesh, they usually previously they used to stay at Cox Bazar. However, now last 2-3 weeks they are shifting to one more island called as Bhashan Char. Bhashan Char Island. Alright, so we understood రోహింజియాస్ మయన్మార్ దేశంలో ఉండేవాళ్ళు, మయన్మార్లో రకాని అనే ప్రావిన్స్లో ఉండేవాళ్ళు. ఈ మయన్మార్ ఆర్మీ, మయన్మార్ పోలీస్ మ్యాన్ ఈ ముస్లింస్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బంగ్లాదేశ్లో ఉన్న కాక్స్ బజార్కి వచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి బషాచార్కి వస్తున్నారు. దెన్ Indian government extended an operation called as Operation Insaniyat. Operation Insaniyat to help Rohingyas. ఓకే, ఈ విషయాలు మీకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో 7 killed in Rohingyas camp, that is not very much important, but the background of the Rohingyas is important. Next, Barbados elect its first president. See, Barbados is a Caribbean country. Until now they used to believe Queen Elizabeth as the head of the state, but for the first time ever they announced a new president, even in fact female president, Dame Sandra Manson. Chala important name. Dame Sandra Manson is the first president, even female president of Barbados, and the Barbados capital is Bridgetown. Okay, with this we completed today's important current affairs articles. Thank you so much and Jai Hind.